కరీంనగర్లోని మానేరు విద్యాసంస్థలో ఆదివారం జిల్లా కేంద్రంలోని 3 బ్రాంచీల్లో నిర్వహించిన మానేరు క్యాట్ 2026 పరీక్షకు విశేష స్పందన లభించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి 1896 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి తెలిపారు. అంతకుముందు ఆయన పరీక్షకు సంబంధించిన పేపర్ను విడుదల చేశారు. పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానేరు క్యాట్ 2026 పరీక్షను ఈ నెల 8న కూడా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయి పోటీ పరీక్షలు ఎదుర్కొనే స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో పరీక్ష నిర్వహించినట్టు తెలిపారు. విద్యార్థులని ప్రతిభను వెలికితీసేందుకు ఎలాంటి పోటీ పరీక్షలు దోహదపడతాయన్నారు. క్యాట్ పరీక్ష విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టి వారిలోని టాలెంట్ నైపుణ్యాలను పెంపొందించేలా నిర్వహించినట్టు తెలిపారు. గత 4 సంవత్సరాలుగా పరీక్షను విజయవంతంగా నిర్వహిస్తున్నామని, ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో విద్యార్థులు హాజరవుతున్నారని, ప్రస్తుతం జరిగిన పరీక్షకు విశేష స్పందన వచ్చిందన్నారు. పరీక్షల్లో ఉత్తమంగా రాణించిన విద్యార్థులకు భారీ నగదు పురస్కారాలతో పాటు స్కాలర్షిప్లను అందించనున్నట్టు తెలిపారు. ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారిని ఉన్నత విద్య వైపు నడిపించడంలో మానేరు విద్యాసంస్థలు నిర్వహిస్తున్న క్యాట్ పరీక్ష లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపాల్ కళ్యాణ్ సుందర్, సరితారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్లు, ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మానేర్ కంప్లీట్ అకాడమిక్ అనాలిసిస్ టెస్ట్ మేము ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాము. మరి కరీంనగర్ జిల్లాలో కానీ ఇంకా ఇతరత్ర ఏ ప్రాంతం నుండి అయినా పిల్లలు ఫస్ట్ క్లాస్లో 9th క్లాస్ వరకు వచ్చి రాసే అవకాశం ఉంది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే పిల్లలకు గ్రౌండ్ లెవెల్లో బేసిక్స్ వాళ్ళకు కంప్లీట్గా వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఏదైతుందో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా భయం లేకుండా ఒక స్పిరిట్ కలగడానికి, వాళ్ళు పిల్లల్ని భయం లేకుండా ప్రతి ఎగ్జామ్లో పార్టిసిపేట్ అవ్వడానికి ఒక రకంగా ఎంకరేజ్మెంట్, ప్రతి ఒక్క విద్యార్థులు ఎంకరేజ్మెంట్ చేస్తూ మేము గత 4 సంవత్సరాల నుంచి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ పెడతా ఉన్నాము. మరి ఇందులో వాస్తవంగా ప్రతి క్లాస్కి క్యాష్ అవార్డ్స్ కూడా ఇస్తూ ఉన్నాము. మొదటి బహుమతిగా ఒక 5,000 రూపాయలు, 3,000 రూపాయలు సెకండ్ బహుమతి, 2,000 రూపాయలు మూడవ బహుమతిగా ప్రతి క్లాస్లో ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇదే కాకుండా కనుక మంచి పిల్లల గురించి పర్ఫార్మెన్స్ ఉన్నట్టు